అక్కడ స్థూని నాకు వార్తలు అలాగే రావు బచ్చగా బిడ్డ ఆయన జెండ చేయి కాలు పెట్టి పంపించారు సెలవిచ్చారు ఎంతనన్నా చరిత్ర పంపారు ఎందుకమ్మా ఇంత ఆలస్యముగా వచ్చావు ఎవరిచ్చారు ఇక్కడి నుంచి వచ్చింది నీకు మా అన్నగారి కాలు వెళ్ళానా అందు
గెలుగు బలాలు తిరిగాను ఇప్పుడు చేతిస్తంతో గువ్వలు తోలాను ఎడమ చేతిస్తంతో ఎగర తోలాను ఎక్కడేసి గువ్వలతో ఆనందపడ్డాను అయినను ఎక్కడే కానీ నేను ఆడు కూడా అడిగేంత కళ్ళు కూడా మూడు కాకపోయినాము ఆ తర్వాత అందు ఆ నాలుగు బాబులు బాధ్యుడిగా ఉత్తరం దక్షిణం తూర్పు బాబులు బాధ్యుడిగా ఆయన ఎక్కడే వెళ్తారు మూడు కాకపోయినామా తర్వాత అందు అక్కడ బాబు బాధ్యుడిగా ఏడు తెరలు మాత్రం మూడు పెట్టున్నాయేమో ఆ ఏడు తెరలో ఎలా మూడు కలిగాయి మా అన్నరాయణ స్వామి చిలక అవతారంలో వచ్చి ఆ ఏడు తెరలో మాత్రమే మూడు పెట్టున్నాడమ్మా ఆ ఏడు తెరలు చూసుకొని నా చిన్న చిన్న చేతులతో వీరలు చేసి బెండను రాచి బెండ జోడించి అడిగించి ఈ చిలకల కొలారుని తయారు చేశానమ్మా ఈ చిలకల కొలారుని కాశీలు ఎలా వచ్చాయి ఈ చిలకల కొలారుని కాశీ ఎలా కలిగిందంటే కోటి దేవతలను వేరు మంది మా అన్నగారిని నా మనసారి వేడుకలుగా ఈ చిలకల కొలారునికి ఆశ కలిగిందమ్మా ఆ తర్వాత ఈ చిలకల కొలారునిలో నేను నా చెలికతులు పులవాయి మీరు ఈ చిలకల కొలారులో పులవాయి నేను ముందు అర్థం పెట్టుకొచ్చినందుకు నా మనసు ఎంతగానో సంతోషపడింది ఏదైనా ఒక చిన్న వర్ణించగలరు అయినా నీ మనసులో కోరుకోవా అమ్మా జరణి చూడు నా మనసులో కోరుకుంటున్నా చూడమ్మా పెద్దవారి మాట పెరిగిన మాట అన్నట్టుగా ఆ ఉగాది ఎండాకాలం వద్దు వద్దు అన్నావు అయినా వెళ్ళాను ఈ చెమటలు చూడమ్మా ఎండాకాలన వెళ్ళినందుకు ఈ చెమటలు ఇలా జరుగుతున్నాయి కానీ అయినను నాకు అంతలో తృప్తి చెందలేదమ్మా అయినా నాకు చిన్న ఆశ కలిగిందమ్మా ఇస్తాను ఏమిటబ్బా కోరిక అది అడిగినా ఇచ్చినావా అలాగే ఇచ్చిదమ్మా ఏమాత్రం సందేహం కోపలేదమ్మా ఏమాత్రం సందేహం కోపలేదు అమ్మా చెల్లి ఇలాంటి తల్లి చిక్కడము ఈ మధ్య కాలంలో ఎన్నో జన్మల పుణ్యఫలం అమ్మా జనని అలాగే అడిగిన అమ్మా జనని రామ రామావో రామ రామావో రామ
నారాయణ అమ్మా జనని అమ్మా కుమార్తె. నేను అక్కడ దేవుని వరాన పుట్టాను కాబట్టి అవును. వారు వారి వారు నాడు నాకు ఒక్క పొద్దు వృత్తులు ఉన్నాయి కాబట్టి అవును ఈ కుమార్తె. ఒక్క పొద్దు వృత్తం ఆచరించి ఆచరించి మన పావుకున్న పదారు విధులు అవును. వీధి పదారు విధులు అవునమ్మా. మొదలైన పదారు నెల్లియో నేను నా చెల్లి చిరకల కళలో కులమైతిరి అవునమ్మా. పోవాలని తిరిగి రావాలని ఆనందపడాలని నా ముసలి చిన్న సందేహం అమ్మాజని అలాగే పంపిస్తారు. పంపించవాలని పంపిస్తారా? సమాజాన్ని అమ్మా కుమార్తె. అమ్మ ఊరి మీద వన పోవాలంటే సమయం కావాలి. ఈ చిన్ననాటి చిరుకల గదుల కురులైకి అవునమ్మాజని మన పావుల హార్ వీధులున్నటువంటి బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్రాటు ఈ 4 వరములు ఉన్నటువంటి 16 సార్లు తిరిగి అవునమ్మా ఆ చివరిగా కాపవాడు సార్లు కురులైకి అవునమ్మా సీఎంఓని ఆడబిడ్డ బెరవస్తుందని లేక ధర్మంగా చెప్పుకునే విధంగా వెలుస్తావు భగవంత. అలాగే వెలుచున్నామని అలాగే సంతోషంగా వెళ్ళావు భగవంత. సంతోషంగా వెలుచున్నామా అలాగే వెళ్ళమ్మా. గోవింద నారాయణ వైకుంఠ మాత రామ రామ గోవింద
Hey! తలారి ఆ పావులు పెట్టడానికి ఎద్దులు పంపించాను. ఎదురుకుంటా ఆడుకుంటా వస్తున్నవి ఎద్దులు ఎక్కడ ఏం చేసావు? ఎద్దులు కుదరలేదు వైభవం వచ్చాక అంటే ఎద్దులు కుదరలేదని ఆ విధంగా సంతోషంగా వచ్చావా? తలారి మరి ఎద్దుల వీరము తలారి మరి ఇతర మాత్రం ఏమాత్రం కుదరలేదు. మరి అప్ప అయ్యో ఆకలి అవునా తలారి నేను ఆకలి బాధకు వరలేనురా తలారి వాడా అయ్యో తలారి వాడా ఎప్పుడు నీకు పోవయ్యా కూరగాయలు తిరగరావయ్యా అయ్యో తలారి వాడా తలారి ఒరేయ్ పావు వినబట్టాలి వెళ్ళి తోడు రోజాల పోయి మేము బ్రాహ్మణులు కూరగాయలు తీసుకొచ్చిన మరి గుడాలు భోజనం వేసుకొని ఈ రాత్రి నివసించి తెల్లవారు లేస్తే అప్పుడు మన కోసం తెలియదు మరి చక్కగా వేరు కుదిరినాము. సన్నగాడు ఫుల్గా శ్రీరాములు చెట్టాలు ఎందుకనే సన్నగాడు ఒకటి శ్రీరాములు చెట్టాలు జాలన్నం పెట్టి పెరుగన్నం పెట్టి పెట్టి ఊరగాయ వేసి అన్ని వేసి ఫుల్గా పెట్టి పీకల దాకా కాదురా ఏడేదు అదేదన్నా తొందరగా వెళ్ళు. అవునా
కొమ్మటోళ్ళ బజార్లో పిండి వాళ్ళు తీసుకొని రెడ్డి బజార్కి వచ్చినా అదే కిందారాలా పైన ఎవరైనా ఈ ఊళ్ళో దేవతమ్మనైనా ఈ ఊరిలో ఎంత భక్తి చాలా భక్తి నిజమైన దేవత ఆ దేవతమ్మకు గాలి పెట్టి కట్టుకుని మార్చిన ఆ దోషం కలిగి చక్కగా చూస్తుందా ఖచ్చితంగా చదివి మా విడికి చెప్తా చెప్పు. పాడే అవును కాపాల చదువు పెట్టిన కింద పైన అందరూ ఒరేయ్ ఎవరు దేవత తలారి నేను దేవత మీద గుండె పడ్డాను పిండాకుడు పిల్లలు ఆకలి ఆకలి ఎప్పుడు ఆకిలి ఆకిలి ఆకిలేనా ఏమరా ఆ ఊరిలో నిజమైన దేవత కదా ఆ? ఆ దేవత ముక్కు ఆ. దండం పెట్టి ఆ. కాయ పెట్టి కర్పూరం మారుతుందాం పదాంపరా అవునా ఏమిటి మన రీలో అమ్మకోడిని స్నానం చేసుకుని అదే పాము రాబట్టమే ఆ దేవతమ్మకు కాయ కొడి ఘోర వారు తెస్తే మన ద్రోషం తొలగి అప్పటి కావాలంటే వేరు కుదరమంటున్నావు తలారి పోదామా? అవునా అల్లరి కోట. తలారి సరి 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 తలారి రాదా ఏమరా రోజు చలి పెడతాను రోజు గుణం మరుగుతానే ఉంది అవునా పరాయి ఇప్పుడు అవమానకోడిని స్థానం కదా కాల్సిన ఎందుకు మరి తడిపెట్టలాగా మంది ఆ పావులు పట్టాలని వెళ్ళాలి సలామా ఆహోయ్ అరే ఇదే బాగుపడబట్టం ఇదే మా కాబోయే బజారు ఎక్కడ దేవత ఏది యారా నిజంగా దేవత దేవత ఇప్పుడు ఆ దేవతకు కాయగొడితే పూర్వం ఆర్తయాలి సరేనా అమ్మా
ఇదేమిటి అక్షరము? ఆ తలారు వచ్చి అల్లవారితో స్థానం వాడుకొని అదే పావు రమట్టం పోయి ఆ దేవతలకు కాయి కట్టిన ఘోర వార్తగా నా సరి వారి కాపవారంతా పక్క 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 పోనవే. ఆ రమణి కారణము ఆ తలారు వాళ్ళని సరిద్దాం. తలారి బరాయ్ కాదురా తన అర్థం పెట్టావు. ఇంకా అర్థము పెడితే అర్థందని కాదురా అర్థమైంది. దేవత ఏ ఒక్క పారిగా దండం పెడితే దేవత మారుస్తుందా? అంతా పెడితే అర్థదా ఏరా అరిచి ఇదంతా ఏమో అయినా కూడా ఆ దేవతకు ధన ప్రవాహం కొత్తలు చేయాలి. కాబట్టి ఆ దేవతకు నేను మా ధనం పెట్టాను, నువ్వు మా ధనం పెట్టావు. కాబట్టి నా స్థిర వారి కాపవారంతా పోయినవారు. ఆ రమణి కారణమేమో అక్కడ వెళ్ళి తొందరగా విచారించు. ఎలా అలా ఏమన్నా ఆలోచించాను నేను కురమ్మక్క ఏమి తంటారు నేను దండం పెట్టానంటే మళ్ళా నడుపుతుంది ఎందుకులే వీళ్ళంతా దేవత కదా దేవత కాదా నువ్వుగా దేవత కాదా చెప్పు పొలైనా నిజంగా దేవత కాదా నిజంగా ఆడా ఏ పొద్దుతో ఏ ఉద్యోగం ఆయన గుర్రమ్మక్క ఏదో ఈ మొన్న పెడితే ఏదో పిల్ల కూడా తిట్టాలి ఈ ఉద్యోగం రెడ్డిగా దెబ్బతట్టుకునే మార్గం ఎట్లా అని వీళ్ళకి ముందే వెళ్తే పెద్ద కోపం మనమాకు కోపం ముక్కు మీదనే ఉంటుంది. ఎట్లా చేసేది ఏమో ఆ రెడ్డి దగ్గర దెబ్బతట్టుకునే మార్గం చెప్తున్నా కింద పడిపిస్తావాడు. ఓ పలసా ఏడసాల్సిందేనంట అమ్మా అమ్మా చెప్పదు నేను ఆయనకు చాలా పెద్దది. ఆయనకు చిన్న చిన్నవి పట్టవా డబ్బులు పెద్ద పెద్ద కట్టలు ఎగబెట్టుకుంటుందేమో. ఆయనకు చిన్నవి పెట్టుకొని కూడా పెట్టుకోలేమో. అవులే జీతం పెరుగుతుందంట. ఏం పెరుగుతుందనేనా జీతం పెరిగేదేమో దెబ్బలు తప్పించుకుంటూ చాలు స్వామి. అలాగే ఊపిరి ఐసులో నమ్ముకొని బతుకుంటా. ఏమో ఒకసారి వచ్చారు నాయన పారెడే అయ్యా ఏమరా ఏం జరిగింది? నా కాలే నీ కాళ్ళు అనుకో ఇద్దరా నీ కాళ్ళు నువ్వేనని పట్టుకున్నావా? నీ కాళ్ళు పడుతున్నావా నా కాళ్ళు పడుతున్నావా? ఇరుకులో పడిపోయినా ఏమరా ఏమిరుకు పొరపాటు అయిపోయింది. ఏ పొరపాట్రా? ఏడుపుని పడగ సాక్షిగా అవును 6 మంది కొడాలి సాక్షిగా ఆ అమ్మ దర్శనం నాయ సాక్షిగా అవు నిన్ను ఏమన్నా ఎంతో కుదరలే లేకపోతే ఇరుకులో పడిపోయినా అప్ప తలారి వరాయ్ నా చివరి సాక్షిగా నా ఈ బుధ సాక్షిగా నిన్ను మాత్రము ఏమనరా తలారి వాడా? ఏమరా ఏం చేసాం మేము? ఏమరా అంట్రా ఎదురా ఏ మనం దండ ప్రమాణం చేసింది దేవత కాదయ్యా. ఎవరు ఆడదానికి దండం పెట్టావా మాను పడిపోయావప్ప అంటే మనం దండం చేస్తుంది దేవత కదా. ఆడదే నిజంగా ఆడదే మనం ఆడదాన్ని దండం చేస్తావా? గుర్రమ్మక్క చెప్పింది. ఎవరురా? గుర్రమ్మక్క
ఆడదానికి పెట్టినాడు నాయనా ఆ? మీ రెడ్డికి బుద్ధి లేదా నీకు బుద్ధి లేదా అంటే మన దండ ప్రమాణం చేస్తుంది దేవత కాదు ఒక ఆడదాన్ని చేస్తామా తలారి అప్పా శివా హర హర తలారి ఓయ్ ఎంత న్యాయం చేస్తావురా తలారి వారయా రారడా బాబులారా తలారి వారా అయ్యో తలారి వారా అయ్యో వాడా దాటికో దాటికి తనము పెట్టి వారా మరది మనము పోయిన మనమెందుకు తలారి వారా అయ్యో తలారి వారా ఇది వార్యకల్లోడా వార్యకల్లోడా ఎదిరి గదురా తలారి వారా కాదరి వారిలో తమ వారిలో అవమానపడదే అయ్యో తలారి వారా భూమిపై తగిలో భూమిపై తగిలో బ్రతకలేను తలారి వారా ఆదరణపై తగిలో తాళలేను అయ్యో తలారి వారా తలారి ఒరేయ్ ఆడదారి కాబట్టావు మాట పాలయ్యారు డబ్బుల పాలయ్యారు తలారి ఈ భూపై బతకలేరు ఆ తలపై తాగలేరు తలారి ఇటు రాను చేస్తా చచ్చిపోయిన దేవుని పెట్టుకో చచ్చిపోతే దేవుని పెట్టుకుంటాను ఒక రోజు పెట్టుకుంటాను 2 రోజులు పెట్టుకుంటాను 3 రోజులు గొప్పు ఏమరా చిన్న గొప్ప ఎవరు ఇవే. అంటే నేనెప్పుడు సావగలడావా చచ్చిపోతానంటే ఏం సావద్దు ఏ చచ్చి ఏం మూట కడతా చచ్చిపోయి ఏం మూట కడతా ఉంటా కాదా చచ్చిన ఆడదారి కాబట్టాను అవమాన పాలయ్యారు నవల పాలయ్యారు మామిడి సాగుతు కన్నారు అంతలో మాత్రాన్ని ఇంకే చెప్పింది మా బావ, నాకు చెప్పనే చెప్పింది ఏమి? ఎవరు సవాసం అని చెప్పిందిగా ఏయ్! వాళ్ళ సవాసం చేయి ఏయ్! ఎవరు సమాజమా? అని ఎంత సవాసం? ఏమరా? సార్ ఇట్లా కొడతారని కాదురా ఏమన్నా తప్పు చేసినా ఏమి? అంటే మాధవాత్రి ఆడదారి కాబట్టాను అవమాన పాలయ్యారు నవల పాలయ్యారు మాసం సస్తానంటే వద్దనలా కానీ పోతాని నేను చెప్తానా ఏయ్! అమ్మకు పెన్షన్ రావద్దు ఎవరికి ఎవరికిరా అమ్మంటానే థియేటర్ వల్ల బాగా డబ్బు కలవా అమ్మ చెప్పింది ఏమని ఇప్పుడు డబ్బు తీయాలని ఏమిటి బీరవా 3 నెలలు అయిందంటే తీసి బీరవా ఏదిరా ఎంతకుందో తీసా డబ్బు డబ్బు నేను చెప్పేది చెప్పే
ఆ, సంవత్సరము ఒకసారి సంవత్సరం పెట్టిందంట నడసలేక తెచ్చిందట ఏంద్రా ఏమిటి తాగిడికి వెళ్ళాక డబ్బు కోసం అవును నడిచే మంట సంవత్సరం అంటే ఏమో ఏందా ఎంత పొడుగు అంటే డబ్బులు వడ్డీలు 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 వచ్చి ఓ వడ్డీ వడ్డీ వడ్డీలు పెరిగినప్పుడు ఏయ్! మంట ఎగిరింది. ఇక్కడ కాదురా మరి గుణాలు పట్టుకొని మరి వాడు కూడా చేరి నా భార్య 2 సార్లు చేసి ఆ తర్వాత ఆలోచన పదమ్మా. విన్నావా? ఆహా! మేము మన తలవాడికి వెళ్ళి సత్య అన్నము సాలత రకం తీసుకొచ్చారు అయిపోయింది పా అన్నం నిన్న అయిపోయింది తలారి మీ అమ్మ దారివాడికి వెళ్ళి తొందరగా మీ అమ్మాయి ఇక్కడ తీసుకొచ్చిన ఆ తర్వాత ఆలోచన నాయమన్న అవును గట్టితో కొడుతుంది మా అమ్మ ఏమరా అన్ననే ఖాళీ తిప్పింటే మీ అమ్మ అంటే నిన్ను కన్న తల్లి కాదురా మా అమ్మాయి రాత్రి వేసిన మా ఖాళీ తిప్పింది ఏయ్! లేలేదా మీ అమ్మ అంటే ఎవరు నా భార్య ఆమె రెడ్డి సార్నా నా భార్య రెండుసానికి సమాచారం తెలిపి తొందరగా ఇక్కడ తీసుకురా మరి ఆ మాట చెప్పదు కదా పోయి నేను ముందు దొరుకోవాలంటే ఖాళీ తిప్పి నేను వేలేదా కాదురా రాత్రి వేసిన ఏయ్! మీ అమ్మ అంటే కన్న తల్లి కాదు నిన్ను సాగిన తల్లి నా భార్య రెండుసారి మా పెద్ద అవునా ఏం పరిస్థితి ఎట్లుందో ఏమి నిన్న ఇంకోలేక చెంబడతాండి ఏందిరా ఇంకోలేక చెంబడతాండి ఏమి ఏమంటే అమ్మ కాళ్ళతో మేకపిల్ల దూరింది మేకపిల్ల ఆ, దూరి? దూరి పడేస్తానిందే ఆ. మన వారం ఇంకోటి ఉండింది ఏమంటే నడుము నొప్పి పుట్టింది నాకు అందుకే ఎలా ఉంది? ఏం నాకేం తెలుసు అదేందో కొట్టించుకున్నాను ఏయ్! ఏమిటి? ఫ్రై ఫ్రై కొడతాండి ఫ్రై? ఫ్రై కొడతాండి అవునా? అమ్మ పరిస్థితి ఎట్లుందో ఏమో తలారి తొందరగా మీ అమ్మ ఇక్కడ తీసుకురా ఆసింది అంటానిందే ఏంది? కాలియా కాలు ఆ. ఆ. ఏమాత్రం తగ్గిందో ఏమో మనం ఇప్పుడు 7 రోజులు అయిపోయినా 28 రోజులు అయిపోయా అవునే ఇప్పుడు పంపకు వచ్చేటప్పటికి 10 రోజులు అయిపోయా ఆ. అమ్మ పండుకునింది పైకి లేచిందో ఇంకా అట్లే పండుకొని ఉన్నారు అక్కడ వెళ్ళి తొందరగా రమ్మని చెప్పు సరేలే నేను ఆ. పిలుస్తా. నువ్వు జాగ్రత్త కటింగ్ చేసుకో కటింగ్ 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 నాకా కటింగ్ ఎక్కడుంది వెనుపక్కంతా కరిగిపోయింది ఏయ్! ఇది ఏమనుకున్నావు ఏం లేదు. ఆ? నాకేం తెలుసా అవునా నీకు తెలియదులే ఇది కటింగ్ చేసేది కాదు అక్కడ పెంచుతాను అవును సరే ఎలా? పెంచుకోకండి మీ ఇష్టం మీరు ఏడ పెంచుకుంటే నాకు పెంచుకోండి ఎవరో తెలుస్తుంది పెంచుకుంటా అంటే తెలుస్తాడు పెంచుకోకుండా నాకేం తెలుస్తుంది నేనేం చెప్తాను మామూలుగా పెంచుకోవద్దని పెంచుకోవాలంట పెంచుకోండిలే 2 సంవత్సరాలు కొడుకుని పెంచుకోండి నాతో పోతుంది కాదురా ఏమిటి ఏమిటి ఏం చెప్తావు పెంచుకోవాలంటే ఆ? పెంచుకోవాలంటే ఏదో కటింగ్ కటింగ్ చేసుకుంటే బాగుంటుంది యాదకి ఏం చెప్తాను ఇక్కడ పెంచుకుంటే మంచిది కాదు నీకు చెప్పారా మీరు పెద్దోళ్ళు ఆ? మీకు ఇష్టంగా ఉంటే కాదురా ఇట్లా ఊపిరి పెట్టుకుని ఉంటాం అనుకుంటుగా నేను ఇంకా కొట్టించుకోవాలప్పా ఇది ఏమనుకున్నావు ఇప్పించేదా అవును నాకేం తెలుసు ఆ? నేను మా నాన్నగారు అయ్యా నుంచి నేను ఎప్పుడు అట్లా పెంచుకోను పో మీరు చూసిండ్రు ఆ? అట్లా అసలు నేను చూసే ఉన్నా అవును అమ్మ చూసి అనుకుంటుందో ఏమో కాదురా రెండు పంట రోజులే అదేముండదు అది ఎప్పటికైనా మా కాలు నిలబడి ఉండాలి మీరు అంతే కదా మేము ఏడంటే అది మేము చేసేది కాదు ఏమిటి చెప్తే మేము కాళ్ళ దగ్గర పరిమాణం చేయాలి కాయకాన్ని మేము తలకాయ కలపామా మాకేం పని అనుకొని కూడా అనుకో ఏదైనా కాయకాన్ని కాళ్ళ దగ్గర పరిమాణం చేయాలి మీరు ఇక్కడ కూర్చున్నాం అనుకో మీరు అక్కడ కింద కూర్చోవాలి
అంతే కిందనే మేము కూర్చొని చేసేదా మంచాలు గించాలు ఇరిగిపోతాయి. మొన్న ఓటు మంచం ఒకటే నేను కాడికి వచ్చినాను. మన నేను ఈ పట్టుకొని చూడు రెడ్డి పడిపోతాడని నాకు ఎంత ప్రేమ. సరేలేప్ప నేను ఎట్లా ఉంటా అనుకున్నాను లేలేవా అంటే సరే జాగ్రత్త ఏంలే అమ్మ అవునా నేనే బజారు తప్పలేదు అంటే నేను బజారు తప్పానంటే ఆమె ఏరే ఇంట్లో దూరుంటుంది. నేను చెప్పలే చెప్తారా పొద్దు మళ్ళా అయినా ఆమె సవాసం చేయిద్యా అని చెప్తే మళ్ళా అయినా కూడా ఆమె సవాసం చేశా. రమ్మా రా పెద్ద కోడలు కాడికి వచ్చినా పెద్ద కోడలు మరి నన్ను చూస్తా నేను లేచి పరిగెత్తా వచ్చినా. పెద్ద కోడలకు నా మీద నన్ను చూస్తానంటే నా వంత పెట్టున్నా అంట మరి నన్ను అడగనే లేదేమా. అదే మా బెల్లం పెట్టున్నా అంటాంగా. నేను ఒక రోజు పెడితే మళ్ళీ ఇడుస్తుందేమా పూర్తిగా పెట్టించుకుంటుందా. అదే ఆయన ఇల్లు కదా ఇదే అమ్మాళ్ళు బజార్ ఇదే ఆ పక్కదా ఆ పక్క దాటుకోమా. అవునా తినమంటే అన్నా అర్జెంట్ కదా మా అర్జెంట్ కదా అమ్మాళ్ళ ఇంట్లోకి ఆడిపోతా నేను. శివ శివ శంకర పుణ్యమ
తెలియని నేను పూజలు సేవలు తెలియని నేను పూజ దేవాలే నీ పూజను లీలా దేవాలే నీ సేవలు శివ శివ శంకర శివ శంకర జంబో హర హర నమో నమః శివ కలారి మెరిసిపోతా ఏరా అక్క ఏరా నిన్ను అదోతా ఉంటే చూస్తా ఉంటే ఏం చూసి తెచ్చుకున్నావు ఏం నీకు పోయే కాలం ఓయ్ తల్లి చైతన్య కాదురా రే తలారి రారా అన్న నా కొడక నువ్వు నీ ఆటలు పాటలు వైలు సోలు ఏమనుకున్నారా
అందుకే రెడ్డి సార్ నా ఒక నాతో నీ కాదు పాటలు అవసరమా గుమస్తా నా కొడుకు గుమస్తా కొన్నాడు కానీ ఎత్తుకోసం ఎందుకు నీకు చేత్తో ఆడిపడినట్టే ఏంటి మీరు రెడ్డి వారం కాబట్టి సంపన్నమైన కుటుంబంలో ఉన్నాం కాబట్టి మాకు ఆభరణాలు అలంకరణ అనేది ఉంటుందిరా మీరు కట్టడం ఏముంటుంది ఏందిరా ఏంటి ఏంటి చెప్పు చెప్పరా చెప్పరా తలారి అంటే నవ్వక నీ ఆటలు పాటలు ఒయ్యలు సొయ్యలు ఏదనుకో ఎవరు దేనికి వచ్చినాడు డేట్ అయింది లేదు అదే మా అడిగమన్నాడు డేట్ డేట్ అంటే అలాంటి డేట్ కదరా అంటే వడ్డీ లెక్క తీసుకుపోయినాడు మన దగ్గర 2000 కాబట్టి మన దగ్గర డబ్బులు తీసుకున్నాడు బాండ్ డేట్ అయిందేమో కనుక్కొని రాపో ఇంకేమన్నాడు అమ్మ డేట్ అయిందన్నా తక్కువ ఎప్పుడు తక్కువ బిడ్డ ఉంటుంది మీకు డేట్ అయింటే లేకంటే వచ్చి పోతానమ్మా నాకు ఎందుకు వచ్చింది పని అన్నెందుకు నువ్వు క్యాన్వాస్ నాకు ఇబ్బంది పెట్టినావు చెరుకాడి దొరుకుని క్యాన్వాస్ నేను గర్భసంచి గర్భసంచి కాదా చెరువు కాడ పొలాలు చేసేటప్పుడు వడ్ల సంచి పొలం పడినాడు వడ్ల సంచి పగలు పెట్టినాడా నేను అనుకున్నాము గర్భసంచి